నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను అమూల్య ఇక డీటెయిల్స్ చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెడతానంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న కుట్రలను బయట పెడతానంటూ పునరుద్ఘాటించారు. రైట్ ఇక మన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెడతానంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న కుట్రలను బయట పెడతానంటూ పునరుద్ఘాటించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి అయితే సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెడతానంటూ చెప్పడం జరిగింది. మరి బీజేపీ చేస్తున్న కుట్రలను బయట పెడతానంటూ కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి విక్రాంత్? అమూల్య, మొత్తానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడతా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోను మార్పింగ్ చేసింది అనేది ప్రధానమైన ఆరోపణగా ఉంది. 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఆఫీసినటువంటి గాంధీ భవన్ లో కూడా ఏకంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి మన్నే సతీష్ కు, అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించిన టీం 4 కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఏకంగా వారి ముందు కూడా హాజరవ్వాలని కూడా నోటీసులో కూడా పొందుపరిచారు. అయినప్పటికీ తమకు 2 వారాల సమయం కావాలనేసి కూడా లీగల్ సెల్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే వారికి తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఆ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా వారికి కూడా నోటీసులు అందజేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు తనకు నోటీసులు వచ్చాయన్న విషయాన్ని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి మాత్రం స్పష్టం చేయలేదు. కానీ తనను అరెస్ట్ చేసేందుకు మోడీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారనేది కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఏదేమైనప్పటికీ నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రానికి వచ్చి ఇదే విషయాన్ని తెలియజేశాడు. మార్పింగ్ చేసి పబ్బం గడుపుతున్నారనేసి, అదేవిధంగా మరి కాసేపట్లో కూడా ఇటు రాష్ట్రానికి అమిత్ షా కూడా కేంద్ర హోంమంత్రి రానున్నారు. ఇదేలా ఉంటే మాత్రం మరి కాసేపట్లో సాయంత్రం 5 గంటలకు కూడా తన నివాసంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సంచలన విషయాలు బయట పెడతామనేసి కూడా ఏకంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితుల్లో ఈ 5 గంటల సమావేశంలో కూడా ప్రెస్ మీట్ లో కూడా ఏం మాట్లాడతారనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనప్పటికీ తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయనేది మాత్రం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆధారాలని పరికాసేపట్లో కూడా ఇటు మీడియా ముందు బహిర్గతం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పు చేయలేదు, మేము కూడా ఎలాంటి తప్పు చేయలేదని మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన నివాసంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా బహిర్గతం చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.